నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిపై భక్తులకు అనుమానాలు. జంతువుల కొవ్వు ఎలా వచ్చిందో దర్యాప్తు చేయించాలంటూ డిమాండ్. పిఠాపురం మంగాయమ్మరావుపేటలో ఘనంగా గ్రామదేవత జాతర. పైడితల్లి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అర్చకులు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం స్పష్టం చేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఉండి మండలం పాములపర్రు చిలుకూరులో స్వచ్ఛతా హీ సేవ. గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటించిన స్థానిక ప్రజాప్రతినిధులు. తిరుమల లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిపై భక్తులకు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాధారణంగా టీటీడీ మార్కెట్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువులకు సంబంధించిన కొవ్వు ఎలా కలిసిందనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ విషయమే భక్తులను కలవరపెడుతోంది. గ్రామ దేవతగా పూజలందుకుంటున్న పిఠాపురం మంగాయమ్మరావుపేటలోని శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర మహోత్సవాల్లో భాగంగా పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల చేత సామూహిక కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరై పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లంకా వెంకటలక్ష్మి, మట్టా గణేష్, శివాల పాపారావు, తాళపూడి గణేష్, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా వేంపల్లిలోని తలిశెట్టి సుబ్రహ్మణ్యం జడ్పీ బాలురోన్నత పాఠశాలలో 38వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ సబ్ జూనియర్ బాలికల బాలుర క్రీడా పోటీలను పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని బీటెక్ రవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. పోటీతత్వం అనేది పెరుగుతుంది. పోటీతత్వం పెరిగినప్పుడు వాళ్ళు తర్వాత భవిష్యత్తులో జీవితంలో బాగుపడేదానికి, అంటే ఈ పోటీతత్వాన్ని అలవర్చుకుంటే వాళ్ళ జీవితంలో ఏ రంగంలో అయినా కూడా సక్సెస్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులంతా కూడా ఈ స్పోర్ట్స్ చదువు మీద ఎంత దృష్టి పెడతామో తర్వాత పిల్లలకు ఆటల మీద, స్పోర్ట్స్ మీద కూడా అంతే దృష్టి ఉండేలా కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఉంటే వాళ్ళను, టీచర్లను కూడా నేను మరీ కోరుతున్నా. ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి జాతీయ 38వ రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్న ఊర్లో ఈ రకంగా మొత్తం రాష్ట్రం నుంచి కూడా కండక్ట్ చేసి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. నేను ముఖ్యంగా ఇక్కడికి ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడు మన పిల్లలు 100కి 90 మార్కులు వచ్చినాయా, 95 మార్కులు వచ్చాయని వాళ్ళని ఇంట్లో రుద్ది వాళ్ళని మానసికంగా కూడా హింసించి ఆ రకంగా చేయకుండా. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టం చేశారు. 2వ విడతలో భాగంగా కడప నగరంలో నిర్మించిన అన్నా క్యాంటీన్లను జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డితో కలిసి పునఃప్రారంభించారు. స్వయంగా ప్రజలకు ఆహారాన్ని వడ్డించి వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. కుటిల రాజకీయాల్లో భాగంగా గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను కూల్చివేసి మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్కో పథకం అమలు చేసుకుంటూ ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. 100 రోజుల్లో మంచి ప్రభుత్వంగా ప్రజల్లో పేరు తెచ్చుకుందని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీకి తలమానికమైన అన్నా క్యాంటీన్లు కడప నియోజకవర్గంలో ఓపెన్ చేయడం జరిగింది. రెండవ విడతగా ఆల్రెడీ రాష్ట్రంలో 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది పోయిన నెలలోనే. ఈరోజు ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేస్తున్నాం. అందులో భాగంగానే కడప నియోజకవర్గంలో ఈరోజు 3 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాం. అలాగనే రాబో కాలంలో ఇంకొక 53 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసే ప్రతిపాదనతో ముందుకెళ్తుంది ప్రభుత్వము. 5 రూపాయలకు పట్టెడన్నము పేదవాళ్లకు పెట్టే దిశగా ప్రభుత్వం పని చేస్తుంది, పని చేయబోతుంది. ప్రభుత్వం చెప్పిన విధంగా 4,000 ఇస్తూ వికలాంగుల పెన్షన్ 6,000 చేస్తూ విజయవంతంగా 1వ తేదీనే పింఛన్లు ఇచ్చే విధంగా ముందుకు పోతున్నాం. ఇదంతా ఎగతాళి చేసిన వాళ్ళకి సమాధానం ఇస్తున్నాము ప్రభుత్వం తరపు నుంచి. అలాగనే ఈరోజు రేషన్ కార్డులు అక్టోబర్ నెల నుంచి ఎక్కించడం మొదలు పెట్టాము. అలాగనే మెగా డిఎస్సి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. రేపు నెలల్లో పింఛన్లు ఎక్కించే ప్రోగ్రాం కూడా ముందుకెళ్తున్నాము. అలాగనే దీపావళికి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎలక్షన్ వాగ్దానము 3 సిలిండర్లు ఉచితమనే దాని మీద కూడా దీపావళి నుంచి మొదలు పెడుతున్నాము. అలాగనే ప్రభుత్వము అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలన్నీ విజయవంతంగా నెరవేరుస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. గత 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఏ విధమైన దమనకాండకు గురి చేసిందో ప్రజలనేది ఈ యొక్క ప్రజల ఇక్కడ సమూహమే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వరదల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి సంబంధించిన నాయకులకు ఎవరికీ లేదు. ఇంత పెద్ద ఎత్తున విజయవాడలో వరదలు వచ్చి ఎంతో మంది ఎంతో నష్టపోయి ప్రాణ నష్టం జరిగింది. నాకు పర్సనల్గా కూడా ఎంతో నష్టం జరిగింది. నా ఇల్లు కూడా మునిగిపోయింది. ఈ 10 రోజులు 15 రోజులు ఎప్పుడన్నా గత 5 సంవత్సరాల్లో ఏదన్నా ఉపద్రవం వస్తే ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ విధంగా పనిచేసిన దాఖలాలు ఎక్కడున్నాయని నేను ప్రజలను ప్రశ్నిస్తున్నాను. ప్రజలు సమాధానం చెప్తారు. వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు. కనీసం కడపలో ఉన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరన్నా 10 రూపాయలు డబ్బులు పంపించినారా వరద బాధితులకు సపోర్టుగా? పైపెచ్చు పని పాట లేకుండా కూర్చొని మైకుల ముందు కూర్చొని మీడియా వాళ్ళు కడపడంగానే అవాకులు చెవాకులు వాగుతున్నారు. మీకు చేతనైతే మీ యొక్క వంతుగా ఈరోజు ప్రజలు గత 5 సంవత్సరాల నుంచి మీరే కదా పరిపాలనలో ఉండింది. మీరు మీ వంతు సాయం ప్రజలకు చేయండి. ఈరోజు మీ వంతు సాయం ఎంత చేస్తారో ఈ డబ్బులు సమీకరించుకోండి. ప్రజలకు అనుకువగా వాళ్ళకి బియ్యమో ఏదో పంపించి అప్పుడు మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. సీఎం హోదాలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చా అంటూ నిలదీశారు. శుక్రవారం అయిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ మీద ఓ నింద వేస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో ఆలయాలను పర్యవేక్షించిన విధానాన్ని ఇప్పటి పరిస్థితిని చూసి అర్థం చేసుకోవాలని అన్నారు. కావాలనే నిందలు వేస్తే దేవుడు సహించడని అన్నారు. విజయవాడ వరదల మీద సీబీఐ విచారణ చేయాలని, చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే వరదలు సంభవించాయని అన్నారు. 100 రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, జగన్ సీఎంగా ఉంటే వరద బాధితులకు ₹1,00,000 విరాళంగా ఇచ్చేవారని వాసుపల్లి గణేష్ పేర్కొన్నారు. దేశద్రోహులు కూడా ఆ పని చేయదండి. తిరుపతి భగవాన్ అండి బాబు, మాట్లాడుతుంటేనే ఒళ్ళు జలదరిస్తుందండి. అందులో ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారి మీద మర్చేయడం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి నేను ఇప్పుడు వరకు పాదాలు టచ్ చేయలే. చంద్రబాబు నాయుడు 13 సంవత్సరాలు నేను ఎప్పుడు పాదాలు టచ్ చేయలే. వైవి సుబ్బారెడ్డి నేను పాదాలు టచ్ చేస్తాను. దైవత్వం అతనిలో ఉంటుంది. అంత పవిత్రంగా పనిచేస్తారన్నమాట. ఈ సచ్ ఏ మైటీ మ్యాన్, డివైన్ పర్సన్. అలాంటి అతని మీద ఏమో నిందలేస్తారండి, నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదైనా మాట్లాడవచ్చండి, సీఎం హోదాలో అని ఏదైనా మాట్లాడవచ్చండి. చంద్రబాబు నాయుడు, నువ్వు నిద్రలో ఉండి మాట్లాడుతున్నావా? ఈరోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నిన్న వీడికేమో వక్తాసేమో ఇండియా టుడే, ఆడికి ఏం తెలుసు అసలు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏమో నివేదిక ఇచ్చింది. ఆవుకి మనం ఇస్తున్న గ్రాస్ ఇవన్నీ కూడా ఎక్కువ వెజిటబుల్ ఆయిల్స్ ఉండేవి కానీ ఫుడ్ ఇస్తే అంటే బాగా బలిసి ఉండాలి, మంచి ఆవులు అయి ఉండాలి, అలాంటి ఆవుల దగ్గర నుంచి నెయ్యి తీసుకోవాలి అన్న దీని మీదేమో అటువంటికి మంచి ఫుడ్ పెడితేనంట ఈరోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చింది నివేదిక. ఈ పారామీటర్స్ వస్తాయి. పాల్లో కొలెస్ట్రాల్ తీస్తే ఈ పారామీటర్స్ వస్తాయి. దానికి నిర్దేశమేమే. ముందు వెనక ఆలోచించాలి కదా, వాళ్ళందరినీ రప్పించుకోవాలి కదా.
అది గుజరాత్లో ఉంది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ప్రభుత్వం నీలో ఉంది. ఏ సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ రప్పించుకోవచ్చు. పాస్ అవ్వలేని వాళ్ళకే పాస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఎందుకండి ఇవన్నీ రావండి? దాని మీద ఏమో ఊరికి కింద మీద పడిపోయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.